వస్తుంది. వర్షం కూడా వచ్చేలా ఉంది. పదండి. బై మామ్, బై డాడ్. చెప్పండి అన్నయ్య గారు. అబ్బాయి బయలుదేరారా? బయలుదేరాలమ్మా. వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. ఓహో, అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉన్నాడు, డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు. ఏంటండి మీ అబ్బాయి డ్రైవర్లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయిలా ఉంటాడా? ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఈయనకి ఇస్తాను ఉండండి. ఇవ్వమ్మా. హలో ఆ. ఏంటంటే ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు, ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవర్. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకంటే ఏం లేదండి, దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చని వాడి ప్లాన్. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, అంత దెబ్బ అయిపోదు. డ్రైవరే మా అల్లుడు, అంతే కదా. ఎంత సంగతి మేము చూసుకుంటాంలేండి. సైడ్ ఇచ్చేయండి. చెప్పులు చుట్టూ ఏమన్నా పట్టుకో, కానీ కాలర్ మాత్రం పట్టుకో. పట్టుకోకో లీపోతే అది రాదు. రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ పెట్టరా. మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీచర్ అని కొట్టారనుకున్నా. ఈ సైడ్ నువ్వేమైనా హైవే ఫిగర్ పెట్టరా. నా కొడక గుద్దేనంటే వేసి కారు డిక్కి చేసి తీసేసుకుంటా. అన్నయ్య పట్టకన్నయ్య. ఎల్బోర్డ్ గాడు ఎల్బోర్డ్ గారికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? ఓల్డ్ స్కూల్లో నదపాటు చదువుకున్నాడు, అది అప్లికేషన్. నా మొహం చూసులే. బాగుంది. సార్ మొక్కం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నిలిపేసి నలిపెత్తను యాదవని. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తారా? ఇంకా లైఫ్ లో